హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇందిరమ్మ ఇండ్ల ప్లాట్లకు సంబంధించిన లక్కీ డ్రా అయితే ద్వారా మనకు రేపు 28వ తారీఖు నుంచి వెళ్ళి అలాగే 31వ తారీఖు వరకు మనకు కేటాయింపు అయితే జరుగుతుంది. ఇందులో అర్హత అనర్హత జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది అన్నట్టు. సో దానికి సంబంధించి అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇందిరమ్మ ఇండ్ల ఫ్లాట్స్ అలాట్మెంట్ థర్డ్ లక్కీ డ్రా అయితే విన్ ప్రాసెస్ అయితే ఎలిజిబుల్ అప్లికేషన్ అయితే చూసుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్లో ఉంటున్న క్యూర్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సో ఈ నెల 28 నుంచి అయితే లక్కీ డ్రా అయితే మనకు కేటాయింపు అయితే జరుగుతుంది. సో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు అయితే తెలియజేయడం జరిగిందంట. సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఈ నెల 28 నుంచి ప్లాట్లు కేటాయిస్తున్నట్టు క్యూఆర్ పరిధిలో 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి టెండర్స్ కూడా మనకు టెండర్స్ ప్రక్రియ మనకు పూర్తయింది. సో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు అయితే ఈ నెల 28 నుంచి అయితే 31 వరకు అర్హులైన దరఖాస్తు సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ప్లాట్లను అయితే కేటాయిస్తున్నారు. సో మంగళవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పై హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించి సో సమక్షంలో ఆయన మాట్లాడుతూ తొలి విడతలో ప్రయోజనాత్మకంగా దాదాపు 80,740 నిర్మిస్తున్నట్లు. సో ఇండ్ల కోసం దాదాపు 60,700 దరఖాస్తులు అయితే 807 ఇండ్లు నిర్మిస్తున్నాము. సో ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 60,720 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో సుమారు పరిశీలించినవి 40,900 మంది అర్హులుగా 19,820 మంది అనర్హులుగా గుర్తించినట్లయితే సమాచారం. సో అనర్హుల కారణాలు దరఖాస్తులు వారి ఈ వెబ్సైట్లో మనకు పొందడం జరిగింది. సో వెబ్సైట్ లింక్ అయితే కూడా నేను కింద ఇచ్చాను, మీరు అక్కడ సెర్చ్ చేసి చూసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ కింద సెర్చ్ చేసి మీ యొక్క వెబ్సైట్ రిజెక్ట్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. సో ఇందిరమ్మ ప్లాట్ల లక్కీ డ్రా మనకు రేపటి నుంచి వెళ్ళి 31 వరకు కింది విధంగా నిర్వహిస్తారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఈ నెల 28న పాడిగడ్డ మన కౌటర్ కల్సుపుర అండ్ జిల్పల్లిలో నిర్వహిస్తారు. 29న బోయిన్పల్లి జూబ్లీహిల్స్ ఎమ్మెల్సీ కాలనీలో, నందిగామ ముసలిగూడ అలాగే బండ్లగూడలో నిర్వహిస్తారు. 30 తారీఖు నాడు మనకు అంబర్పేటలోని సిటీ పోలీస్ లైన్ అలాగే గాజుల రామారం అలాగే R&B అలాగే కాటర్ పోచారం గడ్డన్నారంలో, అలాగే 31 తారీఖు నాడు చూసుకుంటే మనకు రాయదుర్గం మైలార్పల్లి అలాగే KPHP కాలనీ అలాగే రెడ్ హెల్పర్స్లో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. లక్కీ డ్రాలో ఎంపిక కానీ దరఖాస్తుదారులు వెంటనే 10,000 EMD మొత్తం ఖాతాలో జమ చేస్తున్నారు. సో లక్కీ డ్రాలో ఎవరైతే ఎంపిక కాలేరో వాటి అమౌంట్ అయితే తిరిగి రిఫండ్ చేస్తున్నారు. సో మరొక 4 నియోజకవర్గాల్లో క్యూఆర్ పరిధిలో కొత్తగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలం ఎంపిక చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 480 చొప్పున మొత్తం 1920 ఇండ్లు నిర్వహిస్తున్నారు. సో వీటి కోసం సెప్టెంబర్ 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అయితే మనకైతే తెలియజేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకు విజువల్ చేయడం జరిగింది. ఆ లింక్ కూడా నేను కింద ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అయితే అప్లికేషన్స్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది. సో మనకైతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఇందిరమ్మ ఇండ్ల ప్లాట్లకు అయితే లక్కీ డ్రా అయితే మనకు ఈ నెల అంటే రేపు ఆగస్టు 28వ తారీఖు నుంచి వెళ్ళి 31 తారీఖు వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లక్కీ డ్రాలో విన్ అయిన వారి సంఖ్య అయితే మొత్తం అయితే 807 మంది అయితే ఇస్తారన్నట్టు. సో వాటి కోసం 807 కోసం దరఖాస్తులు అయితే మనకు 60,700 దరఖాస్తులు అయితే వచ్చాయి. అందులో అర్హులను అయితే మనం చూసుకుంటే మనకు 40,900 మంది అర్హులు, అనర్హులు అయితే 19,820 మంది అన్నట్టు. సో ఇంతమంది ఉండగా మనకైతే అందులో లక్కీ డ్రాలో ఎంపిక చేసి మనకు ఇవ్వడం జరుగుతున్నట్టు. సో దరఖాస్తు అయితే మీకు చూసుకుంటే ఎవరైతే అనర్హులు అయినారో వారికైతే డబ్బు అయితే రిఫండ్ చేయబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. సో మొదటి కనుక చూసుకుంటే మనకు 20వ తారీఖు చూసుకుంటే పాటిగడ్డ మన కౌకూరు కల్సుపుర అలాగే జల్పల్లిలో మొదటి విడతగా మనకు లక్కీ డ్రా అయితే విడుదల చేస్తున్నారు. 29వ తారీఖు కనుక చూసుకుంటే మనకు బోయిన్పల్లి అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్సీ కాలనీ నందిగా ముసలిగూడ మరియు బండ్లగూడలో కూడా 29వ తారీఖు అయితే ఓపెన్ చేస్తున్నారు లక్కీ డ్రా. అలాగే 31వ తారీఖు చూసుకుంటే రాయదుర్గము మైలార్పల్లి KPHP కాలనీ లేడీ హెల్పర్స్లో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. సో లక్కీ డ్రాలో ఎంపిక కాని దరఖాస్తుదారులు వెంటనే మీ 10,000 రూపాయలు EMD మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తున్నారు. సో అంటే మనకు రిఫండ్ అయితే చేయడం జరుగుతున్నట్టు. సో ఇంతవరకు అయితే మీరైతే ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారో వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. ఇంతవరకు కూడా నేను దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను. మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అని మీరు అందులో కూడా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి గైస్. అలాగే ఈ లక్కీ డ్రాకి సంబంధించిన అనర్హుల కేటాయింపు కూడా మీ పేరు
పేరు ఉందో కూడా లక్కీ డ్రాలో తెలుసుకోండి. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మరిన్ని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ముఖ్యంగా గైస్ ఇన్స్టాలో ఫాలో అయిన వారికి మాత్రమే రిప్లై ఇవ్వబడుతుంది. సో మీరు కాబట్టి ఇన్స్టాలో ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే మాత్రమే రిప్లై వస్తుంది. గైస్ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.